ఎస్వి అండ్ ఆర్పిఆర్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాల కార్నివాల్ 2025 కార్యక్రమాన్ని ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రావిపాటి జయశేఖర్ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా వైద్య వృత్తి చాలా ప్రధానమైందని అన్నారు. సరికొత్త ఆలోచన విధానంతో ఫిజియోథెరపీ విద్యార్థులు ముందుకు నడవాలని అన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం ఫిజియోథెరపీ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మండవ కమల, ఎస్వి ఫిజియో కళాశాల చైర్మన్ సంజీవ్ రెడ్డి, అయ్యప్ప, ప్రిన్సిపాల్ ఆంజనేయ కుమార్, డాక్టర్ మాధవరెడ్డి, అశోక్, డాక్టర్ విన్సెంట్, డాక్టర్ వంశీకృష్ణతో పాటు కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. Okay.
కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
Our college has achieved 93% pass percentage for the batch 2020 and 25. On this auspicious day, I would like to share good news with all RPR College of Physiotherapy in introducing MPT course 2024 and 25 with ortho, cardio, neuro, sports medicine specializations. We have also got approval from the university and APSAHP Council. I wish congratulate G. Durga Sai Sri, best outgoing student with final year distinction, and Sora Pavan Kumar Reddy, final year distinction, and G. Maunika and V. Sai, first class with good achievement. Our institution established in 2019-20. In 2024-25 academic year, our college strength is 2024-25 21 students, 2023-24 17 students, 2022-23 30 students, and 2021-22 32 students. So hence the second outgoing batch, and we have to second graduation batch with 27 students out of 29 scoring with 93% pass result. Then our college 2023 and 24 academic year, last year results, first year 83%, second year 84%, third year 52%, and fourth year 93%. Now I proudly announce the best outgoing second batch students. I wish once again congratulate G. Durga Sai Sri, best outgoing student with final year distinction, and Sora Pavan Kumar Reddy, final year distinction, and G. Maunika and V. Sai, first class with good achievement. Now I proudly announce the best outgoing first batch 2019-20 students are also working as physiotherapists in different corporate hospitals. May heartful thanks to our managing directors, established founder, Honorable Chairman Dr. Jayashekhar Garu, Honorable Director Sri BVHV Prasad Garu, Sri M. Sanjeev Reddy Garu, Sri N. Subbalakshmi Garu, Sri KV Satyanarayana Garu, Sri D. Suresh Babu Garu, and Sri Ram Babu Garu for supporting to run this institute successfully. Thank you, one and all. ప్రపంచంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. అన్నిట్లోకి ఉత్తమమైన ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్. సో మెడికల్ ప్రొఫెషన్లో భాగమే అటు ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, నర్సింగు, డెంటలు అన్నీ కూడా. ఇలాంటి ప్రొఫెషన్లో ముందు మీరు ఎంచుకున్నందుకు మిమ్మల్ని చేర్పించిన మీ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తూ, ఎందుకంటే మీరు అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చారంటేనే మీరు ఎంతో అదృష్టవంతులు. అలాంటి ప్రొఫెషన్లో రావటం ఒక ఎత్తు అయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మంచి సారవంతమైన భూమిలో ఒక విత్తనం వేసామనుకో, అది చక్కగా చెట్టయి, పెద్ద చెట్టయి, పెద్ద మానయి, అది రకరకాల పళ్ళు ఇస్తుంది, రకరకాల నీడనిస్తూ ప్రజలకి ఎన్నో రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది. అది చివరికి ఆ చెట్టు తీసినా కూడా చివరికి కర్రగా కూడానో ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు కూడా ఒక మంచి బెస్ట్ స్కూల్లో మీరు జాయిన్ అయ్యారు. అలాంటి స్కూల్లో చక్కగా ట్రైనింగ్ తీసుకున్నారు. మీకు ఎలా ఫిజియోథెరపీ చేయాలి, ఎలాంటి కొత్త కొత్త పద్ధతులు అటు సబ్జెక్ట్ అయితేనేమి, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితేనేమి చక్కగా జరిగింది. ఇలాంటి ట్రైనింగ్తో ఆ చెట్టు ఎలా అయితే రకరకాలుగా ఉపయోగపడిందో అదే రకంగా మీరు కూడా ప్రొఫెషన్లో ఎంతో ఎదుగుతూ జీవితంలో 10 మందికి ఉపయోగపడుతూ 10 మందితో పాటు మీకు మీ స్కూల్కి అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రావాలి. అలా వచ్చేటట్లుగా మీరు చేయాలని ముఖ్యంగా నేను కోరుకుంటూ, అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీలోనే ఒక మంచి బాలుడు ఉన్నాడు అంటే అతనికి మార్క్స్ మంచిగా వచ్చి ఉండొచ్చు, లేదా మార్క్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు, అది పాయింట్ కాదు. కానీ మనము 10 మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంటు ఫలానా సురేషే కావాలి, ఫలానా శ్రీనివాసే కావాలి, ఫలానా ఆ పాపే కావాలి అంటే వచ్చి నాకు ఫిజియోథెరపీ చేయాలి, వాళ్ళు చేస్తే నాకు చక్కగా తగ్గిపోతుంది అని తెచ్చుకున్న రోజునే నిజమైన మీరు మంచి స్టూడెంట్గా, మంచి పౌరుడిగా మీరు అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతారు. అలాంటి గుర్తింపు వచ్చే పద్ధతిలో మీరు కావాలి. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే మన మెడికల్ ప్రొఫెషన్ ఇంక్లూడింగ్ అంటే మెడికల్ ప్రొఫెషన్ కావచ్చు, ఫిజియోథెరపీ, నర్సింగ్ ఇవన్నీ కూడాను వరల్డ్ వైడ్లో కూడాను మనకు ఒక సపరేట్ గుర్తింపు ఉంది.
ఇప్పుడు మీకు తెలుసు చాలామంది ఈ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో చాలా కంపెనీలకి సీఈఓలుగా మన వాళ్ళే ఉన్నారు. అంతేకాదు వెస్ట్రన్ కంట్రీస్, మోస్ట్లీ ఈ సౌదీ కంట్రీస్, దుబాయ్ ఇలాంటి చాలా మిగతా కంట్రీస్లో కూడాను మన ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మీరు కూడాను ఆ స్టేజ్కి వెళ్ళి మీరు కూడా ఒక మంచి ఫిజియోథెరపిస్ట్గా ఇక్కడ ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడాను మీరు అంత మంచి గొప్ప వ్యక్తులు కావాలని మనసారా కోరుకుంటూ, ఇవన్నీ కావాలంటే ముఖ్యంగా మీకు సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్తో పాటు మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి. ఎంత మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే మీరు మాట్లాడితే మీ మాటలతోనే వాళ్ళ బాధలు పోవాలి, మీ మాటలతోనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై కావాలి, మీ మాటలతోనే వాళ్ళకున్న జబ్బు పోయింది అనుకునేటట్లుగా మాటలతో చిన్నగా చెబుతూ చక్కగా ఫిజియోథెరపీ చేస్తూ జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు తెలిసి మన స్టేట్లో కొన్ని ఫిజియోథెరపీ కాలేజెస్ మాత్రమే ఇంత ఇంట్రెస్ట్ తోటి స్టూడెంట్స్కి ఇట్లా కాన్వకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము, అందువల్ల మిగతా నెక్స్ట్ జనరేషన్ వచ్చే స్టూడెంట్స్ కూడా మోటివేషన్ ఉంటుంది అని చేసే కాలేజెస్ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మన స్టేట్ మొత్తం మీద కొన్ని వందల ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయి, వందల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంత గ్రాండ్గా చేయటం, లేకపోతే ఇంత గ్రాండ్నెస్ కాదు, హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా హ్యాపీగా అవుదాము, వాళ్ళని చూసి నేర్చుకుందామని. లేదు వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ అంటే పాస్ అవుతున్న స్టూడెంట్స్ అంతా సాటిస్ఫాక్టరీగా లేకపోతే నెక్స్ట్ వచ్చే జూనియర్స్కి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అన్న ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ దానికి మీరందరూ మీ మేనేజ్మెంట్కి ఒక థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఎంతో కష్టపడి అంటే ఎన్నోసార్లు కాల్ చేశారు, అంటే సిటీలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి లీడింగ్ డాక్టర్స్ అందరినీ వచ్చి వాళ్ళందరూ మా స్టూడెంట్స్ని కంగ్రాచులేట్ చేయాలి అని. దానికోసం ఎంత కష్టపడి ఉంటారు మీ మేనేజ్మెంట్. వాళ్ళకి అవసరం లేదు మీ డైరెక్టర్ గారికి కానీ మీ ప్రిన్సిపాల్స్కి కానీ ఇన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డెడికేషన్ చూస్తేనే నాకు ముచ్చటేసింది. మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా మా ప్రిన్సిపాల్స్ ఎప్పుడు ఇట్లా చేయలేదు. స్టూడెంట్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా మా ఓల్డ్ స్టూడెంట్స్ కనపడితే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు అన్నట్లుగా ఉన్నారు. మీ మేనేజ్మెంట్ అలా లేదు. నేను ఇది గత 4 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. అది ప్రతి ఒక్క కాలేజ్కి మోటివేషనల్ ఒకటి. రెండోది పాస్ అవుట్ పరేడ్. ఇది అందరూ హ్యాపీగా ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ కానీ 58 మంది పాస్ అయ్యారంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 95% ఆర్ 96% రిజల్ట్ తీసుకొచ్చారు. ఎన్ని కాలేజెస్కి వస్తాయి? అలానే నేను ఇది కూడా అడిగాను మీ మేనేజ్మెంట్ని, సార్ జెన్యూన్గా చదివి పాస్ అవుతున్నారా అని. దీంట్లో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పారు, సార్ మా స్టూడెంట్స్ అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తాము, ఎటువంటి అన్ఎథికల్ వాటికి మేము ఎంకరేజ్ చెయ్యము, మా స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కష్టపడి పాస్ అవడానికి మేము ఎంకరేజ్ చేస్తామని అన్నారు. ఈరోజు ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగే కాలేజెస్ కూడా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు నేను మా కొలీగ్ డాక్టర్స్తో మాట్లాడుతుంటే తను కూడా అదే చెప్తా ఉన్నారు, లేదండి ఇంత కాన్ఫిడెంట్గా ఉండే కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి అని. అది ఒకటి అభినందించాల్సిన విషయం. ఓకే, అది కాలేజీకి సంబంధించిన విషయం. మీ మేనేజ్మెంట్ యొక్క కమిట్మెంట్ని ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. రెండోది, ఇప్పుడు పాస్ అవుతే ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఇప్పుడు దాకా మనకేం బాధ్యత లేదు, మనల్ని అడిగేవాళ్ళు లేరు. తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తాం, చదువుకుంటున్నారయ్యా మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు పలానా ఫిజియోథెరపీ డాక్టర్ కోర్స్ చేస్తున్నారని చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి అడుగుతారుగా, మేము ఫిజియోథెరపీ అయిపోయింది ఏం చేస్తున్నాం అనేది. సో అన్లెస్ వీ గాట్ సక్సెస్ఫుల్ ఇన్ కెరియర్, సక్సెస్ఫుల్ అనే దానికి అర్థం చాలా ఉంది. ఇట్ మే బీ ఎర్నింగ్ ఇన్ ద మనీ, లేదంటే పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేయటం, లేదా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవటం, ఇట్లా చాలా సక్సెస్ఫుల్ అనే దానికి చాలా పదాలు ఉన్నాయి. అయితే మనం యాజ్ మెడికల్ ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ అంటే ఒకటే, మనం ఎంత సాటిస్ఫై అయ్యాము వైల్ ట్రీటింగ్ ఏ సిక్ పర్సన్. అవసరమైన వాళ్ళకి మనం ట్రీట్ చేసి మనల్ని మనం ఈరోజు నేను ట్రీట్ చేసినటువంటి పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది గ్రేట్ అచీవ్మెంట్ అనేదే సక్సెస్. నా ఉద్దేశంలో అయితే అదే, దట్ ఈస్ ది బెస్ట్ సక్సెస్. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడైనా సరే ఒక రేర్ లేదా కాంప్లికేటెడ్ పేషెంట్
పేషెంట్ని మనం సక్సెస్ఫుల్గా రికవర్ చేస్తే దాంట్లో వచ్చే ఆనందం ఎంత మనీ వచ్చినా కూడా రాదు. ఏ ఫీల్డ్లో అయినా కానీ కూడా మనము ఎక్సెల్ అవ్వచ్చు. ఫిజియోథెరపీనే అవ్వాలి, లేకపోతే దాన్ని ఏమంటారు డిస్టింక్షన్ వచ్చిన పిల్లాడే ఎక్సెల్ అవుతాడని ఏమి ఉండదు. ఈ 4 years లైఫ్ ఒకటి, ఈ 4 years తర్వాత ఉండే లైఫ్ వేరే ఉంటుంది. ఎవ్రీ 4 years లైఫ్ మారుతూనే ఉంటుంది. నాకు తెలిసిన ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న 2 సార్స్ నాకు తెలుసు. ఆర్పిఆర్ కాలేజ్ అంట దీని పేరు. ఆర్పిఆర్ అంటే ఏంటో అనుకున్నాను, తర్వాత అర్థమైంది అది మా జయశేఖర్ సార్దే కాలేజీ అని. ఆయన అవ్వటానికి ఆర్థోపెడిషన్, బట్ ఆర్థోపెడిషన్ తక్కువ, ఎంటర్ప్రెన్యూర్గా ఎక్కువగా తెలుసు మాకు ఆయన. అంటే అన్ని బ్రాంచ్ల్లో అన్నిట్లో చేతులు పెడతాడు, అన్నిట్లో హీ సక్సెస్ఫుల్ అనమాట. అంటే బిజినెస్లు చేస్తారు, ఇలా కాలేజెస్ చేస్తారు. సో ఆయన మాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషనే. సో ఒకసారి జయశేఖర్ సార్కి అందరూ మీ సారే కాబట్టి మేము ఒకసారి అప్లాజ్ ఇస్తే అబ్బా ఇప్పుడు ఆనందంగా అనిపిస్తుంది, ఇప్పుడు బాగుంది వచ్చినందుకు. అలాగే వంశీ సార్ ఉన్నారు. ఒంగోలులో ఏదన్నా కేసు బ్యాడ్ అయ్యింది అని అనిపిస్తే మాకు, ఎస్పెషలీ మాకు గైనకాలజిస్టులకి అయితే ఆయన ఒక అంటే మాకు దడ తగ్గించే డాక్టర్ అనమాట ఆయన. అంటే ఏ కేసు ఇబ్బంది అయినా కానీ ఒక హాస్పిటల్కి రెఫర్ చేయాలి అంటే మాకు అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ వంశీ సార్ అని ఆయన ఉన్నాడు, కేసు ఎంత ఇబ్బంది అయినా ఆయన మేనేజ్ చేయగలుగుతాడనే ధైర్యము. అంటే ఆయన కమిట్మెంట్తో పనిచేస్తారు. సార్ చెప్పినట్లు ఇందాక కమిట్మెంట్ అనేది ఉంటే ఏ ఫీల్డ్లో అయినా ఎక్సెల్ అవ్వచ్చు. ఒక్కసారి వంశీ సార్ కూడా నా తరఫు నుంచి అబ్బా ఎంత ఆనందంగా ఉందో. తర్వాత ఇంకా మీ అందరికీ ఎస్పెషలీ ఒక్కసారి మీ పేరెంట్స్కి ఇవాళ మిమ్మల్ని ఈ స్టేజ్లో చూస్తే వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ పేరెంట్స్ ఆఫ్ దీస్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి కన్సిస్టెన్సీ, డెడికేషను కంపల్సరీ. అది రీల్ అవ్వని, సర్జరీ అవ్వని, డ్రైవింగ్ అవ్వని, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇంకా ఇంతవరకు సరిపోతుందేమో. ఒకసారి నా ఫాలోవర్స్ అందుకే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ అవుట్. మే యూ ప్రాస్పర్. ఇంకా 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 కూడా మంచి హైట్స్ అచీవ్ అవ్వాలి. మీకు ఏది నచ్చితే, ఏది బాగుందని అనిపిస్తే మనసుకి అది చెయ్యండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఎథికలీ. మంచిగా చేయండి, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు నువ్వు ఏది చేసినా పర్వాలేదు. నా పాలసీ అయితే అదే. నేను రీల్ చేస్తున్నాను, అది నేను ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు ఇట్స్ ఓకే. నేను ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రపంచం. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ వరల్డ్, సో ఐ విల్ డూ. అందుకే కదా ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు నాకు. అండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి అని తీసుకోండి నాలో నుంచి. అంటే సైలెంట్గా ఉండకూడదు, గొడవ చేస్తుండాలి అప్పుడప్పుడు అని. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. 4 సంవత్సరాల నుంచి మీరు ఏమైతే నేర్చుకున్నారో ఈ 6 నెలల్లో ఇంటర్న్షిప్లో భాగంగా 4 సంవత్సరాల్లో నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీరు క్లినికల్ ట్రైనింగ్లో అప్లై చేస్తున్నారు. ఇంతటితో మాకు అయిపోయింది, మేము పట్టా తీసుకుంటున్నాం, అంతవరకే అయిపోయింది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సార్ వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అని. వాస్తవం, డిగ్రీ అయిపోయింది. రేపటి నుంచి మీరు లైఫ్లో స్టార్ట్ చేస్తున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్గా అని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మా దగ్గర తీసుకున్నటువంటి ట్రైనింగు, మా ప్రిన్సిపాల్స్, మా లెక్చరర్స్ సారథ్యంలో నేర్చుకున్న క్లినికల్ ట్రైనింగు, మీరు హాస్పిటల్లో చేస్తున్నటువంటి మీ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా చూసి సార్ వాళ్ళు చెప్పినటువంటిది మేము ఇక్కడ ప్రాక్టికల్లో చూసినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మిమ్మల్ని మేము ఆ విధంగా నమ్ముతున్నాం. ఆ నమ్మకం మాకు కలిగించారు, ఆ నమ్మకం మీద ఉంచండి. ప్రతి ప్రొఫెషన్లో లాగా టీచర్ లాగా డాక్టర్ కూడా ఎవరీ టైం మారుతూ ఉంటుంది. కరోనా బిఫోర్ ఉన్నటువంటి వైద్యం వేరు, కరోనా తర్వాత ఉన్న వైద్యం వేరు. కరోనా టైంలో కొన్నిటికి మందులు కూడా లేవు, కానీ అప్డేట్ అవుతూ వచ్చాం. ఈరోజు కరోనా అంటే లెక్క లేకుండా ఉన్నాం. అంటే మనం కాలంతో పాటు మారాలి, ఇన్నోవేట్ అవ్వాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్తుంటేనే
హెల్తీ ఉంటాం, ఇంకొకరిని 10 మందిని మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మీరు నేర్చుకున్నటువంటిది సిలబస్తో పాటు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఇంకా మీకు సిలబస్ పెంచారు, కానీ మీకు ఎప్పుడో అది క్రాస్ కోర్స్ కింద పెట్టేసి మిమ్మల్ని కూడాను ఫిజిషియన్స్గా గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఎమర్జెన్సీ మెడిసిన్ పెట్టారు సిలబస్లో, అట్లాగే ఫార్మకాలజీ పెట్టారు. ఇవి 2 ఉన్నాయంటే ఒక ఫిజిషియన్కి కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి అవకాశం మీకు కలిగినట్టే, భగవంతుడు మీకు ఇచ్చినట్టే. నేషనల్ కౌన్సిల్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్లో ఇవి 2 పాఠ్యాంశాలను చేర్చున్నారు సిలబస్లో. సో దానివల్ల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఏమైతే చదువున్నారో ఇంచుమించుగా మీరు కూడా అదే స్థాయికి చదువుకోవడానికి కావాల్సినటువంటి సిలబస్ను మీకు కౌన్సిల్ వాళ్ళు ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు అయిపోయింది అనుకోకుండా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటేనే రాబోయేటువంటి ఏ రోగం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి స్పెషాలిటీకి మీరు యూజ్ అవుతున్నారు. న్యూరోలో యూజ్ అవుతున్నారు, ఆర్థోలో యూజ్ అవుతున్నారు, స్పోర్ట్స్లో యూజ్ అవుతున్నారు, గైనిక్ విభాగంలో, పీడియాట్రిక్స్లో, అన్ని విషయాల్లో కూడాను ఫిజియోథెరపిస్ట్కి అవసరం ఉంది. అన్ని విభాగాల్లో మీ ట్రీట్మెంట్ మీరు చేస్తున్నారు. సో మనం అప్డేట్ అవ్వాలి, నెక్స్ట్ రాబోయేటువంటి టెక్నిక్స్ ఇన్నోవేట్గా నేర్చుకోవాలి, ఒక గొప్ప ఫిజియోథెరపిస్ట్ అవ్వాలనే సంకల్పంతో మీరు ఉండండి. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మా కళాశాలలో చేరారో అదే ఆశయాన్ని మీరు పై చదువులకు కూడా వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఎంపీటీనో లేదా ఓన్ క్లినిక్సో ఇంతటితో ఆపకుండా మీరు ముందుకెళ్తేనే మీరు ఈ 4.5 సంవత్సరం మా దగ్గర నేర్చుకున్న దానికి సార్థకం అవుతుందని నమ్ముతున్నాను. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి, క్లినిక్స్ పెట్టుకోండి, లేదా ఉన్నత చదువులకు వెళ్ళండి. అలా వెళ్తారని కూడా నేను ఆశిస్తున్నాను. వెళ్ళడానికి కూడా మీకు సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వి మోహన్ చంద్రారెడ్డి అండ్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను గ్రీన్విచ్ యూనివర్సిటీ లండన్లో ఈరోజు ఎంఎస్ చేస్తున్నారు. అలా వాళ్ళు ఇట్లా చదువుతున్నారు, వాళ్ళు అక్కడ ఎర్నింగ్ చేస్తారని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే మన కాలేజీ నుంచి వెళ్ళి ఒక ఫారిన్లో ఈరోజు పీజీ చేస్తున్నారు అంటే మరి వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం చూస్తున్నాం. ఆ స్థాయికి మీరు వెళ్ళండి, పీజీలు చేయండి, ఎంపీటీలో ఎంఎస్లో చేయండి, ఉన్నత చదువులు చదవండి. దానికి కావాల్సిన శక్తి మీ తల్లిదండ్రులు భగవంతుడు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు 4.5 సంవత్సరం నుంచి మా దగ్గర చదువుకున్నందుకు, ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నందుకు సంతోషపడుతున్నాం. బట్ 4.5 సంవత్సరం మా దగ్గర ఉండి ఈరోజు మమ్మల్ని విడిచిపెడుతున్నందుకు బాధపడుతున్నాం. 2 ఉన్నాయి. సో జీవితంలో కష్టము సుఖము 2 ఉంటాయి కాబట్టి అలానే భావిద్దాం. మా కాలేజీల మీద నమ్మకం ఉంచి మా దగ్గర చేర్పించినటువంటి ఈ ఫిజియోథెరపీ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.